నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నందిపేటలో పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన, ఎత్తిపోతల పథకాలు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆర్మూర్లో ఘనంగా అంతర్జాతీయ గురు పూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మానాలు, మెమోంటోలు, చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానాలు, పూర్తి మద్దతులో కుల సంఘాలు. ఆలూరులో ఘనంగా మహానేత ఆలూరు గంగారెడ్డి విగ్రహావిష్కరణ, పాల్గొన్న రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు. చెరువుల వద్ద కానరాని పారిశుధ్యం, గణేష్ మండపాల వ్యర్థాలతో నిండిన చెరువులు. యువకులకు మంత్రి వేముల చేయూత, ఉచిత డ్రైవింగ్ లైసెన్స్లు, హెల్మెట్లు అందజేత. కుల సంఘ భవనాల నిర్మాణాలకే కాక ఉపాధ్యాయ సంఘాల భవన నిర్మాణాలకు స్థలాలు మరియు నిధులు కేటాయించామని, ప్రభుత్వం అందరికీ మేలు చేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్స్లో అంతర్జాతీయ గురు పూజోత్సవం ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పీఆర్డీఓ ఆధ్వర్యంలో అలాగే ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఉపాధ్యాయుల సమావేశాల కొరకు ప్రత్యేకంగా భవన నిర్మాణం కోసం స్థలం మరియు నిధులు కేటాయించే భవన నిర్మాణం సైతం చేపించామని చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎన్నో రకాలుగా మేలు చేస్తున్నామని, యువతకు అన్ని రకాలుగా కొలువులు అందిస్తుందని తెలియజేశారు. ప్రభుత్వం సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా ఎనలేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయుల ఆశీర్వాదం అందించి భారీ మెజార్టీతో గెలుపొందడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్, పీఆర్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో ఉన్నప్పుడు ఉద్యమంలో మీరంతా మేమంతా మనమంతా కలిసి పనిచేసామని మనం గుర్తు చేస్తే, మీకు ఒక దండం పెడితే నన్ను 15,000 మెజార్టీతో గెలిపించింది. ఆ రోజు గెలవడానికి కర్మ క్రియ మా టీచర్లు అని చెప్పి నేను భావిస్తున్నా మనస్ఫూర్తిగా. వేరే ఎవరైనా ఏమన్నా అనుకోను, కానీ నేను మాత్రం మీరే గెలిపించింది. 2018లో కూడా నన్ను 30,000 మెజార్టీతో గెలిపించారు. కాబట్టి 2023లో కూడా మరొకసారి ఆశీర్వదించండి. మీ సమస్యల పోరాటం కోసం 3 నెలలు మా కోసం ఆశీర్వదించండి. 30 సంవత్సరాలు ఒక నౌకర్గా మీ అందరికీ పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని రంగాచారి నగర్ కాలనీలో సిద్ధాపురం పాపయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఇంటి పక్క మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండటంతో జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీం జాగిలాని సంఘటనా స్థలానికి రప్పించారు. డాగ్ స్క్వాడ్ కూతురి వద్దకు వెళ్లి ఆగటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు నిత్యం మద్యం సేవించి భార్య కూతుర్ని హింసించేవాడని, నిన్న రాత్రి సైతం అదేవిధంగా హింసించడంతో హత్య చేసి ఉంటారని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సురేష్ బాబు మాట్లాడుతూ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొన్ని హెడ్ ఇంజురీ ఒకటి ఉన్నది, కొన్ని ఇంటర్నల్ ఇంజురీస్ కొన్ని ఉన్నాయి. అది ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది ఆ క్లూస్ టీమ్ కూడా రావడం జరిగింది, డాగ్స్ కూడా రావడం జరిగింది. పూర్తి ఆధారాలు ఇచ్చిన తర్వాత ఎలా జరిగింది, అతను చంపబడ్డా, ఇంకేమైనా వేరే కారణాలు చనిపోయింది అనేది పూర్తి స్థాయిలో విచారణ చేసి తదుపరి విషయాలు మీకు వెల్లడిస్తారు. సీఎం కేసీఆర్ పాలన తెలంగాణలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత తెలిపారు.
లండన్ పర్యటనలో ఉన్న కవిత నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని అసోసియేషన్ యూకే సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు అందించారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే సకల జనుల సర్వే నిర్వహించామని, దానివల్ల రాష్ట్రంలోని ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించామని తెలిపారు. ప్రజలను పైకి తేవడానికి ప్రస్తుతం ఆ వివరాలను ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కుల వృత్తుల వారికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రోత్సహిస్తుందని అన్నారు. ఉదాహరణకు చెరువులు మరమ్మత్తు చేసి ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయటం వల్ల రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు సంభవించిందని వివరించారు. దళిత బంధు వంటి పథకాల వల్ల ఆ వర్గాల్లో ఆర్థిక శక్తి పెరిగిందని, ఆ వర్గాల వారు పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదిగాయని చెప్పారు. వ్యవస్థీకృత డెలివరీలను ప్రోత్సహించడానికి గాను శిశువులకు జన్మనిచ్చిన తల్లులకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేస్తున్నామని, గర్భిణీ సమయంలోనూ నెలకు 1000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థలోనూ సమూల మార్పులు వచ్చాయని తెలిపారు. క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదివే మాలవత్ పూర్ణ మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిందని ప్రస్తావించారు. మైనార్టీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పామని, తద్వారా మైనారిటీల్లో గతంలో ఎన్నడూ లేనంతగా పాఠశాలలకు వెళ్తున్నారని చెప్పారు. మోడల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నామని, ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా హాస్టల్తో కూడిన డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని అన్నారు. రీసెర్చ్ స్కాలర్లకు స్టైఫండ్ను 3 సార్లు పెంచామని, కానీ జాతీయ స్థాయిలో ఆ పరిస్థితి లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక జీతాలు ఇస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాఫిక్ కానిస్టేబుల్కు 30% రిస్క్ అలవెన్స్ అందిస్తున్నామని, రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు 20,000 వేతనం లభిస్తుందని వివరించారు. హరితాహారం, మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల గురించి కవిత వివరించారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. నందిపేట్ మండలంలోని చాలా గ్రామాలలో ఎత్తిపోతల పథకం ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నందిపేట్ మండలం మారంపల్లిలో 77 లక్షల వ్యయంతో ఎత్తిపోతల పథకం, మారంపల్లి ఎత్తిపోతల పునరుజ్జీవ పథకం యొక్క భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఎత్తిపోతల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందిపేట్ మండలంలో ఎందరో మంది రైతులకు మేలు చేసే ఎత్తిపోతల పనులకు ప్రభుత్వం 77 లక్షల రూపాయలు మంజూరు చేయటం సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఉన్నారు అనడానికి నిదర్శనమని చెప్పారు. అలాగే యావత్ రైతులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా ఎప్పటికప్పుడు నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆలూరు గంగారెడ్డి మంచి నాయకుడుగా ప్రజలలో నిలిచిపోయిన మహానేత, ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన అడుగుజాడల్లో ఆయన కుటుంబ సభ్యులు నడవాలని పలువురు ప్రజాప్రతినిధులు మరియు ఆలూరు గ్రామ ప్రజలు అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ శివార్లో గల ఆలూరు గంగారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆలూరు గంగారెడ్డి మొదటి వర్ధంతి మరియు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగింది. విగ్రహ ఆవిష్కరణకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆలూరు గంగారెడ్డి విగ్రహ ఆవిష్కరణ ఆలూరు గంగారెడ్డి కూతురు విజయభారతి మరియు బీజేపీ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సాధనలో ఓ మహానాయకుడిగా పనిచేసి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల మదిలో నిలిచిన మహానాయకుడు అని చెప్పారు. అలాగే ఆయన అడుగుజాడల్లో ఆయన కుటుంబీకులు సైతం నడిచి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆలూరు గంగారెడ్డి తన ఊరి పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న మహానాయకుడని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలూరు గంగారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, పలు పార్టీల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు. రాజకీయాల్లో కూడా తన నిస్వార్థ సేవలు అందించి ఎలాంటి కకృతి పడకుండా కూడా ఉన్నన్ని రోజులు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి ఈరోజు తన లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ఇచ్చి మాకు తెలియని ఎన్నో విషయాలు రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ, వ్యవసాయ రంగంలో కానీ ఆయన ప్రతి రంగంలో ఉన్నటువంటి వారి తెలివితేటలను మాకు నేర్పించి, ముఖ్యంగా నాకైతే పెద్దగా చదువు సంధ్య లేకపోయినా
ఆయన సాహసము నన్ను జిల్లా స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారకుడు ఆయననే. ఆయనను జీవితంలో నేను మరవడం అనేది నా వల్ల అయితే అయ్యే పని కాదు. కానీ మరి తన లేని లోటు రాజకీయంగా ఆర్మూర్ కాన్స్టిట్యూషన్, బాల్కొండ కాన్స్టిట్యూషన్, తన గుర్తులేని వ్యక్తి అంటే లేడు. మరి తన లోటు ఇప్పటికీ ఏ రైతు బిడ్డ తీర్చలేని లోటు రెండు కాన్స్టిట్యూషన్లో. మరి తనకు తన ఆత్మకు శాంతించాలని కోరుకుంటున్నాను. యోగా కానీ ఆరోగ్యం విషయాల్లో కానీ చాలా విషయం కాబట్టి తన అనేక రకాలుగా స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మన మధ్య లేకపోవడం మనందరికీ కూడా బాధాకరమైన విషయం. వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలకు కూడా ఆ దేవుడు ఎల్లవేళలా అన్ని రకాలుగా అండదండగా ఉండాలని, వాళ్ళ కుటుంబానికి దేవుడు అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 19వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కాలనీవాసులు కాలనీలో ఉన్న చెదారాన్ని తొలగించి రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ 19 వారాలుగా నిర్విరామంగా జర్నలిస్టు కాలనీలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న కాలనీవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పేర్కిట్ 20వ వార్డులో గల నేతకాని మహర్ సంక్షేమ సంఘానికి సంఘ భవనాన్ని కేటాయించాలని సంఘం సభ్యులు కోరారు. ఈ సందర్భంగా నేతకాని మహర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గం రాజేందర్ మాట్లాడుతూ 20 వార్డులో సుమారు 30 నేతకాని మహర్ సంక్షేమ సంఘ కుటుంబాలు ఉన్నాయని, కనీసం బతుకమ్మ ఆడటానికి కూడా స్థలం లేక రోడ్డుపై బతుకమ్మ ఆటలు ఆడే పరిస్థితి నెలకొందని, తమకు సంఘ భవనం కానీ సంఘ స్థలం కానీ లేదని ప్రభుత్వం స్పందించి నేతకాని మహర్ సంక్షేమ సంఘానికి స్థలాన్ని, భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. నేతకాని మహార్ సంక్షేమ సంఘం మేము ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నాం. మేము నేతకానిలము. మాకు బతుకమ్మ ఆడుకోవడానికి కానీ, మేము ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి కానీ, మంచి చెడులకు మాకు కమ్యూనిటీ హాల్ లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మాకు నేతకాని సంఘానికి ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పరచగలరని కోరుతున్నాము. మాకు మంచి చెడులకు ఏది లేదు, మేము బతుకమ్మ ఆడుకోవాలని కూడా ఏది లేదు. మాకు మనల్ని గుర్తించమని మేము కోరుతున్నాము. కూడా మేము ఏం జాబ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. మాకు అట్లా కూడా జాబ్స్ కావాలి. మీరు మాకు కొంచెం హెల్ప్ చేసి మేము చదువుకున్న వాళ్ళని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. వినాయక చవితి పండగ పూర్తయినప్పటికీ నిమజ్జనం తర్వాత కూడా ఆర్మూర్ పట్టణంలో గూండ్ల చెరువు వద్ద బల్దియా పరిశుద్ధ కార్మికులు వ్యర్థాలను తొలగించలేకపోతున్నారు. ప్రతి సంవత్సరం నిమజ్జనం పూర్తయిన 2-3 రోజుల్లోనే పట్టణంలోని గూండ్ల చెరువు వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను బల్దియా పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవారు. కానీ నిమజ్జనం పూర్తి వారం గడుస్తున్నా వ్యర్థాలను తొలగించకపోవడంతో ఆ ప్రాంతం అంతా అధ్వాన్నంగా తయారైంది. ఈ సందర్భంగా మత్స్యకారులు మరియు సాకలి వారు మాట్లాడుతూ తాము చేపలు పట్టాలన్నా, అలాగే బట్టలు ఉతుక్కోవాలన్నా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, బాల్దియా పారిశుద్ధ్య కార్మికులు నిమజ్జనం పూర్తయిన 2-3 రోజుల్లోనే చెరువు ప్రాంతం శుభ్రం చేసేవారని, కానీ ఈ సంవత్సరం పట్టించుకున్న పాపాన పోలేదని అంటున్నారు. ఇప్పటికైనా సిబ్బంది చెరువు ప్రాంతాన్ని శుభ్రం చేస్తే తమ పనులకు ఆటంకం కలగకుండా ఉంటుందని కోరుతున్నారు. మున్సిపాలిటీ అప్పుడు వస్తారు, మళ్ళీ రానే రారు. అసలు వాళ్ళు రారు. వాళ్ళే పనిచేసేది. ఆర్మూర్ పట్టణంలోని ఈసాపల్లి ఆలూరు వెళ్లే ఆలూరు బైపాస్ రోడ్డుపై మక్కలు ఆరబోయటంతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇటీవల రైతులు పండించిన మక్క, జొన్న పంట చేతికి రావడంతో రైతులు మక్కలను ఒలిచిన అనంతరం వాటిని ఆరబెట్టేందుకు ప్రధాన రహదారులను ఎంచుకుంటున్నారు. ప్రధాన రహదారికి సగం వరకు మక్కలు ఆరబోయటంతో ఇసపల్లి, ఆలూరు, గగ్గుపల్లి గ్రామాలకు వెళ్లే వాహన చోదకులకు నిత్యం ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. రాత్రి వేళల్లో సైతం కుప్పలు రోడ్డు పక్కన పెట్టడంతో గమనించకుండా వెళ్తే ప్రాణం పోయే అవకాశం లేకపోలేదు. వచ్చిన పంటను ఎక్కడ ఆరబోసుకోవాలో తెలియక ప్రధాన రహదారులపై పోసుకుంటున్నామని, ప్రభుత్వం వ్యవసాయ క్షేత్రాల్లో కల్లాలను ఏర్పాటు చేయిస్తే ఇలాంటి పరిస్థితులు తలెత్తవని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం రైతులకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రధాన రహదారులపై జరిగే ప్రమాదాలను నివారించే దిశగా మక్కలు ఆరబోయకుండా చర్యలు చేపట్టాలని వాహన చోదకులు కోరుతున్నారు.
ఆసకొత్తూరు గ్రామంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ మరియు హెల్మెట్లు ఉచితంగా ఇవ్వడంతో యువకులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఏ రాజకీయ నాయకుడు యూత్ గురించి ఆలోచించి ఈ హెల్మెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. యువకులు హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెడ్డు కిరీటి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నోముల నరేందర్, ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, మాజీ సర్పంచ్ బక్కూరు గోపి, మాజీ ఎంపీటీసీ తెడ్డు రాజన్న, యూత్ అధ్యక్షుడు చిరంజీవి, కిరణ్, బుక్యా మోహన్, కోటగిరి వెంకటేష్, అరుణ్, వీడీసీ అధ్యక్షుడు వసంత్, అవినాష్, ఆదర్శ్, నసయ్య, మస్తాన్, అక్షయ్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో బాల్కొండ అభివృద్ధి చెందుతుందని ఎంపీపీ లావణ్య లింగాగౌడ్, సర్పంచ్ బూస సునీత, మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, ఎంపీడీఓ సంతోష్ కుమార్లు అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ప్రజల మౌలిక సదుపాయాల కోసం ఆదివారం మండల పరిషత్ నిధుల నుంచి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ప్రజల సౌకర్యం కోసం 5 లక్షల వ్యయంతో ప్రజా మరుగుదొడ్లు నిర్మించేందుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. అలాగే అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న వైకుంఠధామంలో 3 లక్షల వ్యయంతో స్నానాల ఘట్టానికి భూమి పూజ చేయడం జరిగిందని, అలాగే మండల పరిషత్ తహసీల్దార్ కార్యాలయం వద్ద 1.25 లక్షల వ్యయంతో హైమాస్ లైట్లు, అలాగే పోచమ్మ గల్లీలోని హనుమాన్ మందిరం వద్ద 1.25 లక్షల వ్యయంతో హైమాస్ లైట్లు ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేయడం జరిగిందని వారు తెలిపారు. అలాగే వినాయక్ నగర్ సఫీల్ కట్ట పక్కన వీధిలో సీసీ రోడ్ నిర్మాణానికి 5 లక్షల పనులకు భూమి పూజ చేయడం జరిగిందని వారు తెలియజేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో బాల్కొండలో చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని వారు తెలిపారు. బాల్కొండ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డికి బాల్కొండ ప్రజలు రుణపడి ఉంటారని, మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేసినందుకు మంత్రికి బాల్కొండ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ రాష్ట్ర శాసనసభ 2024 సాధారణ ఎన్నికలలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్ దేవాంగ సంఘం ప్రజలు 3వసారి గెలిపించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన దేవాంగ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నాయకులు రేగులరాములు వేల్పూర్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డికి అందజేశారు. దేవాంగ సంఘం సీనియర్ నాయకులు రేగులరాములు మాట్లాడుతూ వేల్పూర్ దేవాంగ సంఘంలో గతంలో 5 లక్షల రూపాయల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2024లో సాధారణ ఎన్నికలలో మంత్రి ప్రశాంత్ రెడ్డిని 3వసారి గెలుపులో భాగస్వామ్యం అవుతామని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని రాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీఏ డైరెక్టర్ రేగులరాములు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సామా ప్రతాప్ రెడ్డి, సంఘం అధ్యక్షుడు ఉజ్జా శ్రీనివాస్, కామాని లక్ష్మణ్, కామాని లింగం, రాసా అరుణ్ నెహ్రూ, శివ, రేగుల రామచందర్, పురుషోత్తం, ఇంద్రపు మహేష్, రాజేంద్ర ప్రసాద్, శంకర్ బాబా, బ్రహ్మానందం, వినయ్, దయానంద్, అశోక్, బాబాజీ, రామచందర్, కొంగి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం మా సంఘం దేవాంగ సంఘం కూడా మొత్తం కుటుంబ సభ్యులు సహా కూడా ప్రశాంత్ రెడ్డి గారికి రాబోయే ఎన్నికలలో ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి వారు కోరడం మాకు ఎంతో సంతోషదాయకం. ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా మా దేవాంగ సంఘమే ఆ తీర్మానం చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ విషయాన్ని మన గౌరవ మంత్రివేలు ప్రశాంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్లి మా సహాయ సహకారం మీకు ఉంటాయని చెప్పి మీ గెలుపులో మేమందరం కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి వారికి తెలియజేసుకుంటూ మరొకసారి ఇట్లాంటి అవకాశం కల్పించినటువంటి మా వేల్పూర్ దేవాంగ సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందిపేటలో పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన, ఎత్తిపోతల పథకాలు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆర్మూర్లో ఘనంగా అంతర్జాతీయ గురు పూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మానాలు, మెమోంటోలు, చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానాలు, పూర్తి మద్దతులో కుల సంఘాలు. ఆలూరులో ఘనంగా మహానేత ఆలూరు గంగారెడ్డి విగ్రహావిష్కరణ, పాల్గొన్న రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు. చెరువుల వద్ద కానరాని పారిశుధ్యం, గణేష్ మండపాల వ్యర్థాలతో నిండిన చెరువులు. యువకులకు మంత్రి వేముల చేయూత, ఉచిత డ్రైవింగ్ లైసెన్స్లు, హెల్మెట్లు అందజేత. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.